బీఆర్ఎస్ సభ్యులు అధికారం కోల్పోయినా ఇంకా అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను జన్మలో మంత్రి కాలేనని కేటీఆర్, కడియం శ్రీహరి పదే పదే అంటున్నారన్నారు. పార్టీ తనను మంత్రిని చేస్తుందా లేదా అనేది తమ అంతర్గత వ్యవహారమన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో విభేదాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. తాను పదవుల కోసం పాకులాడే మనిషిని కానన్నారు. మంత్రులు ఎవరు కావాలి, ఎవరు చేయాలని పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష, మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీష్ రావు గారేమో ఆ రోజు నా గురించి, నా మంత్రి పదవి గురించి మాట్లాడు. మళ్ళా కడియం శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష, మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరు మంత్రులు కావాలి, ఎవరు మంత్రులు కావాలి మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు. అధ్యక్ష, ఇది వాళ్ళ నైజం. వాళ్ళ కడుపులో విషం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి రాలేదా ఇవన్నీ మాట్లాడి ఇది ఈ కుట్ర చేస్తున్నారు. కడియం శ్రీహరి గారు, మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష, నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని. నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్నూరు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష. నేను కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోదన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఆర్థిక క్రమశిక్షణతో తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 3వ రోజే నుంచే హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకూడదన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉందన్నారు. ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్? వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు. విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉందా అధ్యక్ష? 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పేది ప్రయత్నం చేస్తారు. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది. ప్రజలకు ఏది చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు ఎన్ని ఆ విధంగా కోరుకున్నప్పటికీ ఖజానాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాజెక్టులపై తప్పుడు సమాచారం ఇస్తూ బీఆర్ఎస్ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, లోయర్ మానేరు ఎవరు కట్టారో రికార్డులు పరిశీలించాలన్నారు. 10 ఏళ్ల పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని పొన్నం ప్రశ్నించారు. కుర్చీలు వేసుకుని మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. చరిత్ర తీయండి, కాలంలో తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరదకాలు తీసిరు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు, ఎల్లంపల్లి ఎవరు కట్టిరు, లోయర్ మానేరు ఎవరు కట్టిరు,
ఆ 9వ ప్యాకేజీ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యులు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం చేయాలి చెప్తారు? గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదో పట్టించినట్టు ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లవాడిని ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతున్నా కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. మేము అక్కడ ఎమ్మెల్యేలు గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు?